హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ చికెన్ కర్రీ. ఈ క్యాప్సికమ్ చికెన్ కర్రీని క్విక్గా అలాగే ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అందులోనే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న 4 క్యాప్సికమ్స్ వేసుకొని కలపాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా వేయాక అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత అందులోకి మనము 1 స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకి స్పైసీ యమ్మీ క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ అయిన క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.